హాయ్ అండి. ఈరోజైతే ఎంతో హెల్దీ అయినటువంటి ఒక సూప్ మీకు చూపిస్తున్నానండి. రాగి సూపు. రాగి సూప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని వెజ్జెస్ ఉంటే సరిపోతుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి నేను చేస్తున్నట్టు చూసి మీరైతే ట్రై చేయండి. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేనైతే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ముందుగా అయితే కనుక రాగి పిండిని 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుని వాటర్ని వేసుకుని చక్కగా పలుసుగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక పాత్రను తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం ఈ విధంగా తురుముకుని, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా వేయించుకుని, కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని, అలాగే క్యారెట్ కూడా వేసుకుని, పుట్టగొడుగులండి మష్రూమ్స్ కూడా వేసుకుని, అలాగే కార్న్ కొన్నిటిని వేసుకుని, పెప్పర్ పౌడర్ని కొంచెం వేసుకుని, సాల్ట్ని కూడా వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత అలాగే క్యాప్సికమ్ కూడా నేనైతే వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకుని అవి మగ్గిన తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ని అయితే వేసుకోండి. నేను 2 గ్లాస్ వాటర్ అయితే నాకు సరిపోయింది. నలుగురికి చక్కగా సరిపోయిందండి. 2 గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ అయితే చెక్ చేసుకుని సాల్ట్ని యాడ్ చేసుకుని అవి తెరిలిన తర్వాత ముందుగా కలిపెట్టుకుని ఈ రాగి పిండిని దాంట్లో వేసేసుకుని చక్కగా పొంగుతూ ఉంటుందండి. అలా పొంగుతూ దగ్గర పడతా ఉంటుంది. కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు దాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఒక నిమ్మ చెక్కను తీసుకుని చక్కగా పిండేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వేడిగా తాగితే ఉంటుందండి. అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మన ఎముకలు అనేవి గట్టిగా ఉక్కులాగా అవ్వడానికి ఈ సూప్ అనేది బెస్ట్ అండి. అసలు సూపులో ది బెస్ట్ అని చెప్తాను, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అసలు మీకు ఈ సూప్ అనేది ఏ విధంగా వచ్చిందో, టేస్ట్ ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.